విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు ఒక నలుగురు పిల్లల్ని పేద పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళ పూర్తి చదువులు పూర్తయిన వరకు నాదే బాధ్యత అని చెప్పి ఒక బాధ్యత అయితే తీసుకోవడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా లోకేష్ గారికి ధన్యవాదాలు. అసలు ఇలాంటి మంచి కార్యక్రమం ఒక పిల్లల్ని కూడా ఒక విద్యాశాఖ మంత్రిని కూడా పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పేసి ఇలా వాళ్ళని దత్తత తీసుకొని అదేవిధంగా పూర్తి స్థాయిలో వాళ్ళకు కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా అయిపోయాక కూడా నాదే బాధ్యతను తీసుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఇంకోవైపు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కదా, ఆయన పని విధానంలో ఎలా ఉన్నారు, ఎలా కనబరుచుకోగలుగుతున్నారు? చాలా అంటే చాలా బాగుందండి. ఎందుకంటే ఆయన ఫారెన్లో చదువుకొని వచ్చింది కాబట్టి ఏపీలో కూడా పిల్లలు కూడా అందరూ బాగా చదువుకోవాలి, ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పి సంకల్పం తీసుకొచ్చారు. అదేవిధంగా మొన్నటికి మొన్న వేసి కూడా తల్లికి వందనం కింద ప్రతి ఒక్క కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అందరికి కూడా తల్లికి వందనం కింద డబ్బులు కూడా వేయడం జరిగింది. ఎందుకంటే ఆ ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పిల్లలు కూడా మంచిగా ఉన్నతంగా చదువుకోవాలనే ధ్యేయంతో వారు కూడా ఆ కార్యక్రమం కూడా చేసిరు. వాళ్ళు విద్యాశాఖలో ముఖ్యంగా కీలకమైన మార్పుల కింద సన్నబియ్యం అన్నం అని చెప్పి ఇంకా ఫుడ్ మెనూ కూడా మారుతున్నామని చెప్పి చెప్తున్నారు కదా, ఇవన్నీ కూడా సాధ్యమైన పనులేనంటారా? 100% సాధ్యమవుతుందండి. ఎందుకంటే పిల్లలకు ఎంత మంచి ఫెసిలిటీస్ ఇస్తే అంత మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇలా పిల్లలు చూసుకుంటే ఇక్కడ తల్లిదండ్రులు ఇలా డ్యూటీకి ఏమి ఇబ్బంది లేకుండా కూడా ఇలా క్యారెట్ తెచ్చుకోకుండా కూడా స్కూల్లో అయితే భోజనం ఉంటుంది, పిల్లలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి మంచి సన్న బియ్యం కూడా పెడుతున్నారు. అంటే చాలా మంచి విషయము. అలాంటి కార్యక్రమాలు చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనము ఇలా పిల్లలే రేపటి భవిష్యత్తు కాబట్టి వాళ్ళకు మంచి పౌష్టికాహారం కూడా ఇవ్వాలి కాబట్టి కంపల్సరీ ఇస్తే చాలా బాగుంటుంది. ఇలా కూడా చేయాలి, ఇంకా మంచి కూడా చేయాలి, మంచి ఫుడ్ కూడా క్వాలిటీగా పెట్టి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. ముఖ్యంగా నారా లోకేష్ గారి పని విధానంలో కనబరుచుకోగలుగుతున్నారు. ఎందుకంటే ఆయన ఒక సీఎం గారి కొడుకు కాబట్టి తండ్రి చాటు బిడ్డ అని ఒక పేరు అనేది కామన్గా వస్తుంది. కానీ ఆ పేరును పక్కన పెడితే ఆయన పని విధానంలో ఎలా పని చేయగలుగుతున్నారు, ఆయన పని విధానం అనేది ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి. ఎందుకంటే గతంలో కన్నా ఇప్పుడు చాలా లోకేష్ గారు చాలా ఇంప్రూవ్ అయ్యారు. అదేవిధంగా చాలా మంచి పనులు చేస్తున్నారు. గతంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కేటీఆర్ గారు అయితే ఐటీ శాఖ మంత్రి ఉండేనో ఆయనకి ఏ విధంగా పేరు వచ్చింది, ఇప్పుడు లోకేష్ గారు కూడా అదేవిధంగా పేరు వస్తుంది. మంచి కార్యక్రమాలు చేస్తుండు. ఎందుకంటే ఏపీలో రాష్ట్రంలో ఇన్కమ్ లేకుండా కూడా ఒక కంపెనీని తీసుకురావాలి, ఏపీని డెవలప్ చేయాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఐటీ మంత్రి కూడా ఏపీకి ఇండస్ట్రీస్ కూడా తీసుకొస్తారు కాబట్టి చాలా మంచిగా చేస్తున్నారు. అప్పటికిప్పటికి లోకేష్ గారు చాలా ఇంప్రూవ్ అయ్యి ఇలా ప్రజల పక్షాన ప్రతి ఒక్కటి కూడా మంచి యువతకు ఒక స్ఫూర్తిగా మారడం జరుగుతుంది. ఇప్పుడు నారా లోకేష్ గారిని గతంలో పప్పు అని చెప్పి కొంత ఆయన్ని అవహేళన చేసే విధంగా ఆయన బాడీ లాంగ్వేజ్ని కానీ ఆయన పర్సనాలిటీ కానీ మాట విధానం తెలుగు సరిగ్గా మాట్లాడకపోవడం ఇవన్నీ కూడా కొన్ని తప్పుల కింద చూపించేవారు. అప్పటికి ఇప్పటికి కూడా ఇప్పుడు ఆయనలో డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా లేదా అలాగే ఉన్నారనిపిస్తుందా? చాలా అంటే చాలా మారిపోయింది. ఏదైనా కూడా రాజకీయ క్షేత్రంలో ఏమైనా కూడా ఏదైనా నేర్చుకుంటూ పోతుంటే వస్తుందండి. ఒకటేసారి రావాలి మాట్లాడాలంటే అది కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ కూడా లోకేష్ గారు అప్పటికిప్పటికి చాలా అంటే చాలా మార్పు వచ్చింది. ఇవాళ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అంతా ఆయన ఏ విధంగా చేస్తారో ఆయన కనసాయిగల్లో నడుచుకుంటూ ఇలా పని కూడా సేమ్ వారు చేసినట్టు ఇలా మంచి కార్యక్రమాలు చేస్తారు. అప్పుడంటే కొంచెం కొత్తగా ఉన్నప్పుడు ఎవరికైనా కష్టం ఉంటుందండి. రాను చేసుకుంటూ పోతే మాట్లాడుకుంటూ పోతే అన్నీ వస్తాయి కాబట్టి చాలా అంటే చాలా చేంజ్ అయ్యారు. ఎందుకంటే అప్పుడు ఆయన ఫారెన్లో చదువుకున్నాడు కాబట్టి కొంచెం తెలుగు కూడా కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి ఇప్పుడు తెలుగు కూడా మంచి అనర్గళంగా మాట్లాడుతారు. చాలా అంటే చాలా మార్పు వచ్చింది. మంచి కార్యక్రమాలు కూడా చేస్తారు. ఈరోజు నారా లోకేష్ అంటే కూడా చాలామంది నాయకులు ముఖ్యంగా ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ నాయకులు భయపడుతున్నారు, రెడ్ బుక్ అనేటట్టు చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ధీటైన సమాధానం చెప్పే విధంగా నాయకుల్లో ఎదగలుగుతున్నారు ఆయన 100% ఎదుగుతుండు. అంటే రెడ్ బుక్ అంటే ఎవరి మీద కుట్రలు కుతంత్రాలు అలాంటివి కాదు. ఎందుకంటే మీరు ఇబ్బంది చేసేట మీకు కూడా ఇలాంటి పరిణామాలు ఉంటాయని చెప్తుంది తప్ప అట్లా ఆ విధంగా చేయరు. ఎందుకంటే ఆయన ఒక చదువుకున్న నాయకుడు, అన్ని విధాలు తెలిసిన నాయకుడు కాబట్టి ఏదైనా కూడా లీగల్గా గవర్నమెంట్ లీగల్గా పోతారు తప్ప ఇలా చేయరు. మంచి వాళ్ళకు కూడా ఎదుర్కొనేటువంటి వాళ్ళకన్నా రెట్టింపు కూడా ఇప్పుడు లోకేష్ గారు ఇంప్రూవ్ అయ్యి మంచి సమాధానాలు చెప్తుండ్రు. ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళి సమస్యలు తెలుసుకుంటుండు. అన్ని విధాలు కూడా చాలా అంటే చాలా మార్పు చాలా వచ్చింది లోకేష్ గారు. ఒక మాటలో నారా లోకేష్ గారి పనితనం గురించి, విద్యాశాఖ కానీ ఐటీ శాఖకి సంబంధించి ఆయన పనితీరు గురించి మీరేం చెప్తారు? ఒక మాటలో చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. కేటీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో గత ప్రభుత్వం ఏ విధంగా చేశారు ఆ విధంగా వీరు కూడా అంత మంచిగా చేస్తారు. విద్యా విధానాలలో కూడా చాలా అంటే చాలా మార్పులు తీసుకొచ్చారు. చాలా బాగా చేస్తారు.